డెఫినెట్ గా అది దట్ ఇస్ మోర్ దన్ నంది అవార్డ్స్ కన్నా మోర్ ప్రెస్టీజియస్ గా అవ్వచ్చు. ఎందుకంటే నేను స్వతహాగా చూసిన ఆ మహానుభావుడిని, ఎటువంటి కళాకారుడైనా ఏంటి ఆయన ఒక్కడు గజ్జె కట్టుకొని ఆ డప్పు కొడుతూ పాట పాడుతూ ఉంటే ఎటువంటి ఎక్కడన్నా సంచలనమే. అటువంటి మహా గాయకుడు ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం, అఫ్ కోర్స్ మన ఘంటసాల గారి పేరు మీద ఎన్నో అవార్డు ఇస్తూ ఉంటాం. అలాగా తెలంగాణకి ముఖ్యం గద్దర్ గారు. గద్దర్ గారి పాటలతో విప్లవం ఎంతగానో ముందుకు సాగేది. అటువంటి మహానుభావుడి పేరు మీద అవార్డు ఇవ్వటం మటుకు చాలా హర్షించదగిన విషయం. గామా అవార్డ్స్ కి 3 years గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ రావడానికి కారణం ఏంటి? అదే కోవిడ్ చెప్పాం కదా, కోవిడ్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాయి టోటల్ గా. మెయిన్ రీజన్ అదే. అయితే కేసరి గారు ఎప్పుడు ఆపడు, ఎవరు వచ్చినా రాకపోయి ఫంక్షన్ జరిగిపోతుంది. కానీ లాస్ట్ నేను కృష్ణరాజు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, కే విశ్వనాథ్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఆ ఫంక్షన్ అయితే బాహుబలి టీం అందరూ వచ్చారు. ప్రభాస్ గారు, తర్వాత రాణా, తర్వాత ఒక హీరోయిన్, ముగ్గురు వచ్చారు. చాలా గ్రాండ్ వైభవంగా జరిగింది. సో అలాగే ఈసారి కూడా ఇంకా ఎక్కువ వైభవంగా జరగాలని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్ గా జరుగుతుంది. అందరూ టాలీవుడ్ అంతా తరలి రావాలి దుబాయ్. కోటి గారు సార్, అంటే ఇప్పుడు కామాకి మెయిన్ గా అల్లు అర్జున్ గారిని చీఫ్ గెస్ట్ గా అనౌన్స్ చేస్తారని కూడా వస్తుంది రూమర్స్. అల్లు అర్జున్ గారు అండి టాప్ జరుగుతున్నాయి, ఇన్వైట్ చేశారు. అంటే టాప్ హీరోస్ ఏంటంటే వాళ్ళు తెలియదే ఉంది, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ చాలా ఉంటాయి. కానీ ఎంతైనా గామా అంటే అందరికీ ఒక మంచి కార్నర్ ఉంది. డెఫినెట్ గా వాళ్ళు రావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అందరూ అనమాట. వస్తే మటుకు చాలా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అటువంటి హీరోస్ అందరూ వచ్చారు అనుకోండి, గామా కూడా నెక్స్ట్ లెవెల్. ఫ్యూచర్ లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళడానికి బాగుంటుంది. అంటే లాస్ట్ టైం పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారే, ఏదో బాహుబలి టీం వచ్చారు, కృష్ణరాజు గారు వచ్చారు, కే విశ్వనాథ్ గారు వచ్చారు, ఎటువంటి వైభవం. అలాగే నెక్స్ట్ గామాస్ కూడా ఆ లెవెల్లో జరగాలని మా కోరిక. సార్, అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని కూడా పిలవచ్చు కదా, ఆయన గ్లోబల్ స్టార్ కదా. పిలవడానికి ఒక్కరు కాదు, అందరూ టాప్ హీరోస్ అందరు కావాలి బాబు. అందరినీ తెలుస్తుంది, వాళ్ళు వీటిని బట్టి వస్తారు. ఏం చేయదు, ఒక రామ్ చరణ్ కావాలి, జూనియర్ కావాలి, మహేష్ బాబు కావాలి, అందరూ కావాలి. బట్ వాళ్ళందరూ ఒక చిన్న ఒక దృష్టిలో పెడితే, ఓహో మన తెలుగు వాళ్ళకి జరుగుతున్న ప్రెస్టీజియస్ అవార్డు కదా, అది దుబాయ్ నగరంలో మనం వెళితే బాగుంటుంది, అందరికి ఎంకరేజింగ్ గా ఉంటుందని వాళ్ళు ఒక్కసారి చిన్న కొద్దిగా ఆలోచిస్తే చాలు, గామా అవార్డ్స్ వేరే రేంజ్ పెడుతుంది. అంటే నాకు గామాకి ఎటువంటి సంబంధం లేదు, బట్ నేను యాజ్ ఎ చైర్మన్ గా నాకు ఇచ్చిన బాధ్యతని, ఇండస్ట్రీలో ఒక సీనియర్ మ్యూజిషియన్ కాబట్టి ఆ ఒక చదువు చోట అందరూ అడుగుతున్నారు. అంటే మా కేసరి గారు ఆయన రాలేదు, దుబాయ్ నుండి రాలేదు, పాపం ఆయన తరఫున కంప్లీట్ నేను మాట్లాడతాను మీతోటి. నేను హామీ కూడా ఇచ్చేస్తున్నాను మీకు. అంటే ద వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఫారిన్ కంట్రీస్ ఇంత మందిని తీసుకున్నా ట్రీట్ చేయడం, రాయల్ ట్రీట్మెంట్, ఎప్పటికీ ఎటువంటి కొరత ఉంది, ఇటువంటి ట్రీట్మెంట్ చేసేవారు. నేను చూశాను, అంత కళాన్ని చూసాం. సో అదే అనమాట, అందరూ రావాలి, ఆల్ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే ఈ కార్యక్రమం మన తెలుగు వాళ్ళకి ప్రపంచ స్థాయిలో మిగిలిపోవాలి. హాయ్ సార్, దిస్ ఇస్ సైకిల్. ఓకే, అండ్ దానయ్య గారు వచ్చారు, ఓజీ సినిమా నడుస్తుంది కళ్యాణ్ గారిది. అంటే కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు దానయ్య గారిని అడిగాలి. కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. సార్, ఇంకొక విషయానికి వస్తే అది అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్, అండ్ సినిమా గురించి చిన్న అప్డేట్ ఏమైనా? ఓజీ September 27 రిలీజ్, వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది చెప్పారు సార్. ఏప్రిల్లో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మా షూటింగ్ జాయిన్ అవుతున్నారు. ఫినిష్ అయిపోయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి September 27 రిలీజ్ చేస్తారు. 20 days. అండ్ టిక్కుల్ గారు, ఓకే, గమా అవార్డ్స్ లో మీరు ఒక పార్ట్ అయ్యారు, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపిస్తుంది? Of course, elated. So, Indaki already చెప్పాను. So, since I'm performing for the first time, so obviously I'm very happy. Yeah. అండ్ సార్, దుబాయ్ లో చాలా తక్కువ అవార్డ్స్ చేస్తారు మన తెలుగు వాళ్ళు. ఒకసారి మీరు చేస్తున్నారు, బట్ ఏ రేంజ్ లో ఉండబోతుంది? మీరు వచ్చి చూడాలి సార్. అద్భుతంగా ఉంది. ఎందుకంటే చూశాను కాబట్టి చెప్తున్నారు ధైర్యంగా. ఇంకో హాబీ కూడా ఏంటంటే, మా టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే మటుకు, అంటే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ గా మా అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ప్రెస్, మీ అందరి ఆఫీసులతో అందరూ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే మటుకు ఈ కార్యక్రమం వెరీ గ్రాండ్ ఇస్తాం.
my humble request to all the heroes, all the great technicians, stalwarts, అందరికీ సార్ కోటి గారు సైమా అవార్డ్స్ కోటికి గామా అవార్డ్స్ ఉండబోతుంది. ఎవరికి సైమా కొత్త పోటీలు కాదండి. సైమావే గామవే అంటే ఒక్కొక్కదానికి ఒక చర్యతో ఉంటుంది. గామా అవార్డ్ జెన్యూన్ గా మేమందరూ ఒకటి. ఇప్పుడు ఆదిత్య గారు అంటే ఆదిత్య పక్క చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్. సబ్జెక్ట్స్ అన్ని ఎలా ఎంత జనరంజకమైన సినిమాలు పాటల్ని వాటిని సెలెక్ట్ చేసుకుని మేము అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా జెన్యూన్ గా జరుగుతుంది. అవార్డు ఒక లాస్ట్ క్వశ్చన్, ఇది 23rd 10 days కు పోగల. ఈ 10 days లో అంటే ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరైనా ఉన్నారా వచ్చేవాళ్ళు? ఒక్కసారి అది టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఎవరైనా కన్ఫర్మ్ ఇప్పటి వరకు అంటే 10 days కు పో కదా, మీరు అందరినీ ట్రై చేసి ఉండొచ్చు. ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఎవరు ఇష్టం? యాక్చువల్ కన్ఫర్మ్ లిస్ట్ ఒక 2-3 days లో ప్రెస్ నోట్ లాగా ఇచ్చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే ప్రస్తుతం అందరినీ ఇన్వైట్ చేయటం అయితే జరిగింది. బట్ వాళ్ళ షెడ్యూల్స్ లో ఇప్పుడు మీకే తెలుసు, మనకి రామ్ చరణ్ గారు అక్కడ RFC లో షూటింగ్ లో ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఏమో కొట్టాల శివ గారి షూటింగ్ లో ఉన్నారు, అల్లు అర్జున్ గారు పుష్ప 2 కంప్లీషన్ లో ఉన్నారు, అండ్ దుల్కర్ ని కూడా రీచ్ అవడం జరిగింది. హనురాఘవ్పూర్ గారు వస్తున్నారు, బాబీ వస్తున్నారు. మా డైరెక్టర్స్ నుంచి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. లైక్ అంటే వాళ్ళు ఈవెన్ దేవర్ రెడీ టు చేంజ్ దే షెడ్యూల్స్ ఫర్ గామా. సో దాన్ని బట్టి సుకుమార్ గారు కానీ అందరూ దే ఆర్ మోర్ పాజిటివ్ టువర్డ్స్ కమింగ్ అటెండింగ్ ద ఈవెంట్. రాజమౌళి గారి టీం నుంచి ఇప్పుడు RRR నుంచి 2023 ఆస్కార్ వెళ్ళారు కదా, ఆస్కార్ మ్యూజిషియన్స్ లో ఎవరెవరు? కేర్వాణి గారు, చంద్రబోస్ గారు. సో అందరినీ రీచ్ అవటము, వాళ్ళందరినీ ఫాలో అప్ చేయటం అన్న ప్రక్రియ నాకు తెలిసి వీళ్ళు 6 నెలల ముందర నుంచే మొదలు పెట్టేసాము. అంటే ప్యారలల్ గా వాళ్ళు జ్యూరీతో సింక్ చేసుకుంటూ, ఎందుకంటే 3 సంవత్సరాలు కాబట్టి ఇది అంత ఈజీగా ఒక 1 month లోనో 1 week లోనో డిసైడ్ చేయలేని ప్రాసెస్. ఇది 3 years ఫిలిమ్స్ కాబట్టి ఇన్ సింక్ విత్ ద జ్యూరీ డెసిషన్ వీళ్ళు కంటిన్యూస్ గా 6 months నుంచి ఫాలో అప్ లో ఉన్నారు. సో దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ జ్యూరీ నుంచి ఒక ఇంటిమేషన్ రాగానే వాళ్ళు వెంటనే వాళ్ళని రీచ్ అవుతూ వస్తూ ఉన్నారు టీమ్ గా, మన సౌరవ్ గారు అండ్ ఫణిమాధవ్ గారి టీమ్ గా. సో ఇందులో ఏంటంటే మనం కనెక్ట్ అయిన వాళ్ళలో మోర్ ఆర్ లెస్ 90% దే వర్ పాజిటివ్ ఇన్ అటెండింగ్ ద ఈవెంట్. సో అది ఇంకా ఫైనల్ గా మనకి జెన్యూన్ గా అయితే మనము ఇన్ కోర్స్ ఆఫ్ టైం మేబీ కపుల్ ఆఫ్ డేస్ లో తెలుసుకుంటున్నాం. అప్పుడు అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి దే ఆర్ ఆల్ అటెండింగ్ అనేది వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇవాళ మనం ప్రెస్ వాళ్ళందరికీ అసలు అఫీషియల్ గా ఒకటి విషయం అయితే చెప్పాలి. సో ఈ 3 years ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఇలా ఉండబోతుంది, ఇంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నాము అని చెప్పాలి కాబట్టి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది.